అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన ఆశ్చర్యకరుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. తుయత్తెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ప్రియ సహోదరి సహోదరులరా, మన ఆశ్చర్యకరులో ఉన్న మరొక కోణం ఏంటి అంటే, అగ్ని జ్వాలలు కన్నులు కలిగిన దేవుడు. ఇది ఎలా ఆశ్చర్యం అంటే, కన్నులు మామూలుగా ఉంటాయి, ఒకవేళ అగ్ని గనక కళ్ళల్లో ఉంటే ఆ కళ్ళు పాడైపోతాయి, కాలిపోతాయి, కనిపించకుండా పోతాయి. కన్ను చాలా సున్నితమైన ప్రాంతం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే అగ్ని జ్వాలలంట. ఈ మాట ఎవరికి చెప్తున్నారంటే తుయత్తెరలో ఉన్న సంఘపు దూతకు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రతి సంఘానికి ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి చెప్తున్నప్పుడు, అనగా 7 సంఘాలకి చెప్తున్నప్పుడు ఒక్కొక్క లక్షణం, తనలో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు అని చెప్తూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, అంటే దేవునిలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 8వ వచనంలోకి వచ్చేసరికి స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడు కడపటివాడు, ఆయనలో ఉన్న ఒక లక్షణం. 12వ వచనంలోకి వచ్చేసరికి పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. ఈ విధంగా ప్రతి సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయనలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సంఘపు దూతగా అనగా అక్కడ ఉన్న అనుభవజ్ఞులు, బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే బాధ్యత కలిగిన వ్యక్తి, నాయకుడు లాంటి వారు సంఘపు దూతకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు రాస్తున్నారు? దేవుని కుమారుడు. తుయత్తెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. ఈయనెవరు? యేసు ప్రభు. ఎవరు అంటే దేవుని కుమారుడు. చాలా మంది అనుకుంటారు ఆయన కుమారుడు, దేవుడు కాదు, దేవుని కుమారుడు. యేసు ఒక ప్రవక్తను, ఇట్లా ఒక ఏదో గొప్ప ఉన్న వ్యక్తుల్లో కొంత శక్తి కలిగిన వాడు అనుకుంటారు. కానీ యేసు ప్రభు ప్రవక్త కన్నా యేసు ప్రభు దేవుడు. ఆయన నిజమైన దేవుడు. ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. సంఘాన్ని తీర్పు తీర్చే ఆ హక్కు కూడా ఆయనకు ఉందని ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన దేవుని కుమారుడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. యేసు ప్రభు వారికి అన్నీ కనిపిస్తాయి. మన హృదయ ఉద్దేశాలు, మన క్రియలు, మన పాపము, మన వేషధారణ, మన కపటం మనం దాచిపెట్టచ్చేమో, కానీ ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. పరిశుద్ధత ఆయన ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే ఆయన మందిరమునకు నివాసానికి ఆధారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దీనికి సహాయకరంగా ఒక మాటను మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు. ఏ విధంగా అగ్నిని చూస్తే ఏ విధంగా మనం భయపడతామో, అగ్నిని చూస్తే ఏ విధంగా అది కాంతివంతంగా, ప్రకాశవంతంగా, దహించి వేసేట్టుగా, కాల్చి వేసేటట్లుగా, పొడి పొడి పిండి పిండి చేసేటట్లుగా ఎలా ఉంటుందో, అలాంటి దేవుని యొక్క కనుదృష్టి ఎలాంటిది అంటే ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. అది చెట్టైనా, కొండైనా, పర్వతాలైనా, నదులైనా, సముద్రాలైనా, సరస్సులైనా, సెలయేరులైనా, జంతువులైనా, పక్షులైనా, మానవులైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, గాలైనా, వాతావరణమైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, ఏదైనా సరే
ఆయన దృష్టికి కనబడందేదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. అది అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలిగిన వాడికి ఉండే లక్షణాలు ఎలాంటిదంటే, మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగైనదంటూ ఏముండదు. తేటగా కనిపిస్తుందంట. కొద్ది కనిపించి కొద్ది కనిపించినట్టుగా కాకుండా సమస్తం అంట. మళ్ళీ కొద్ది కాదు, కొంచెం పనులే కాదు. అదే కదా మనం చదువుకుంది. ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇది అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అంటే. ఆయన కన్నులకు సమస్తమును తేటగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మరొక మాటను కూడా మనం చూసుకున్నట్లయితే, మొదటి అధ్యాయం 14 వచనం, ఆయన యొక్క వర్ణను 7 దీప స్తంభముల మధ్య పత్వాసు దీపములు యోహాను బూర వంటి ధ్వనము స్వరమేంటో వినిపిస్తుందని ఆయన తిరిగి చూచినప్పుడు 7 దీప సువర్ణ స్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన ఒకతన్ని చూచితిని. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఇక్కడ కూడా మనం యేసు ప్రభు వారు దేవుని యొక్క ఆ కన్నులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. ఇది నిజంగా ఆశ్చర్యమే. దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి ఉండటం మరెవరికీ సాధ్యం కాదు. అలా నిప్పు అంటేనే దహించి వేస్తుంది. అలాంటిది అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు. ఆయన లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోక పట్టణంలో ఉన్నారు. అలాంటి అగ్ని జ్వాలలు కలిగిన దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాల సమయం ముందు మనం మనసారా హృదయపూర్వకంగా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి ఉన్న దేవ, మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.